రైతు సోదరులకి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మరొక అద్భుతమైన వ్యవసాయ పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పూర్వోదయ స్కీమ్ పేరుతో ఆక్వా రంగాన్ని, ఉద్యాన రంగాన్ని ఆదుకునేందుకు 65,000 కోట్ల రూపాయలు రైతులకి సాయం చేయబోతా ఉంది. సాంప్రదాయ పంటల సాగుతో రైతు సోదరులు తీవ్రంగా నష్టాలు పాలవుతా ఉన్నారు. వరి దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ దొడ్డు రకాల బియ్యం అయితే అసలు తినేవాడే లేకుండా పోయారు. రేషన్ ద్వారా ప్రతి నెల లక్షల టన్నులు తీసుకొచ్చి ఇస్తున్నా కూడా మరలా ఈ రీసైకిల్ చేసి మరలా రేషన్ బియ్యంలో తిరుగుతూనే ఉంది గుండ్రంగా. తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. కొంతవరకు ఆ వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనం అభినందించాల్సింది. ఇక ఒక తెలంగాణలోనే 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. బీహార్లో 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లో 30 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తూ ఉంది. ఈ విధంగా దేశ జనాభా అవసరాలు తీరా కూడా ఆహార ధాన్యాలు ఎక్కువైపోయాయి. మరొక వైపు పప్పు ధాన్యాలని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మినపప్పు, కందిపప్పు, చివరికి ఆఫ్రికా దేశాల నుంచి కందిపప్పు, సూడాన్ నుంచి కూడా దిగుమతి చేసుకునే దుస్థితిలో మనం ఉన్నాం. అంటే కంది పంట ఎవడు సాగు చేయడంలో మినుము పంటలో దిగుబడులు పడిపోయాయి. చివరికి పెసలు కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. పప్పులన్నీ దిగుమతి, వంట నూనె మొత్తం దిగుమతి. వంట నూనెలో 50% దిగుమతి. ఈ రెండు రంగాల్లో ఇంతవరకు మనం స్వయం సమృద్ధి సాధించలేదు. దేశంలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి అనువైన భూములు 10 కోట్ల ఎకరాల పైగా ఉన్నాయి. అయినా మనం ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పామాయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దేశంలో ఒకవైపు రైతులు ఆహార ధాన్యాల పంటలు పండించి నష్టాలు పాలవుతూ ఉంటే పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటూ ఉన్నాం వంట నూనె. మరి ఉద్యాన పంటలు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఉద్యాన పంటల సాగుకి, ఉద్యాన పంటలో పంట వేయంగానే ఈ ఆయిల్ పామ్ లాంటివి 3 సంవత్సరాల దాకా ఆదాయం రాదు కాబట్టి ఆ సమయంలో రైతుకి సాగు ఖర్చులు ఇవ్వడంతో పాటు ఉచితంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టడంతో పాటు ఎరువులు సరఫరా చేయడంతో పాటుగా ఉపాధి కూలీల్ని ఆ తోటల్లో పనిచేయించుకునేందుకు అవకాశం కల్పించబోతున్నారు. 3 సంవత్సరాల పాటు రైతులకి ₹1 కూడా ఖర్చు లేకుండా పామాయిల్ దిగుబడులు వచ్చే వరకు ప్రభుత్వమే భరించబోతా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టింది. అక్కడ 3 ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. ఇక ఆక్వా రంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోబోతా ఉంది. ట్రంప్ విధించిన సుంకాలతో రొయ్యల ఎగుమతులు పూర్తిగా పడిపోయాయి. మరొక వైపు వియత్నాం, చైనా నుంచి పెద్ద ఎత్తున పోటీని ఎదుర్కొంటూ ఉన్నారు. దేశీయంగా రొయ్యల వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకురాబోతా ఉంది. ఆక్వా రంగానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో ఒక గుడ్ న్యూస్ అందించబోతా ఉంది. 65,000 కోట్ల రూపాయలు ఏ విధంగా రైతులకు చేరబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.